హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. సో ఇన్ని వ్లాగ్స్ మన ఛానల్లో ఆల్మోస్ట్ లాస్ట్ వ్లాగ్తో పాటు కలిపి 31 వ్లాగ్స్ అయినాయి కదా. 31 వ్లాగ్స్ ఒక ఎత్తు అయితే ఫస్ట్ టైం నేను ఒక గెరాజ్ టూర్ అయితే చూపించబోతున్నాను. అది కాక ఇప్పుడు నేను ప్రజెంట్ యాక్చువల్లీ హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ షడన్ ఎందుకు వచ్చారంటే, ఆల్రెడీ మీరు చూస్తుండొచ్చు ఈ టైప్ 2 లారా ఎల్ఎన్కేని నా స్టోరీలో ఇన్స్టాగ్రామ్లో. బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో దీనికి యాక్చువల్లీ ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే, దీనికి ఏబిఎస్ మాడ్యూల్ ఒకటి పోయింది. ఇది నాకు అక్కడ ఏపీలో తెలిసిన అన్న వాళ్ళ కార్ ఇది. సో చూసారా, ఏబిఎస్ ట్రాక్షన్ ఇవన్నీ ఎర్రర్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేసి చూపించాను, బట్ కాకపోతే కొంచెం టర్బో అవి కప్లర్స్ అవి తీస్తుంచాం. సో అందుకని ఇప్పుడు ఇంజిన్ ఆన్ చేయట్లేదు. సో ఇప్పుడు మీకు గెరాజ్ అయితే చూపించబోతున్నాను. చాలా ఎగ్జైట్గా ఉంది నాకైతే, ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్లాగ్ చేస్తున్నాను తెలిసిన అన్న వాళ్ళ గెరాజ్లో. ఈ గెరాజ్లో కార్స్ అవన్నీ చూస్తే ప్రతి కార్ ఎంతూసియాస్ట్కి ఒక పీక్స్లో ఎగ్జైట్మెంట్ అయితే వచ్చింది. మామూలుగా ఉండదు గెరాజ్ అన్న వాళ్ళది. చూపిస్తాను ఒక్క నిమిషం. సో చూసారా ఎలాంటి కార్స్ ఉన్నాయో, అసలు గెరాజ్ చూసారా ఎట్లా ఉందో. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఇది ఆడి A6, అది బ్లూ కలర్. యాక్చువల్లీ అది ర్యాప్. ఇక్కడ ఒక స్కోడా లారా టైప్ 2 ఉంది, అండ్ విజయవాడ రిజిస్ట్రేషన్ ఉన్న X5 ఒకటి ఉంది, సూపర్బ్ ఒకటి. ఇది వచ్చేసరికి మనం తీసుకొచ్చిన అన్న వాళ్ళ కారు Q3, ర్యాపిడ్, బీట్ ఇవన్నీ ఓకే. అక్కడ ఉన్నదేమో Q7, పోలో, ల్యాండ్ రోవర్ అండ్ XC90. ఇది వచ్చేసరికి C క్లాస్. నెక్స్ట్ ఇంకా అదొక ర్యాపిడ్, అక్కడ ఒక ఫ్యాబియా. నెక్స్ట్ అక్కడున్న చూసారా బ్లాక్, అది వచ్చేసరికి ఏమో ఈ క్లాస్ ఓల్డ్ మోడల్ బాగా, అంటే 2004 ఆ మోడల్. ఆ ఫస్ట్ ఉన్నదేమో X1. నెక్స్ట్ క్రూజ్ లేటెస్ట్ మోడల్, కొంచెం 16-15 మోడల్. అండ్ ఇది వచ్చేసరికి యువోక్. ఇది వచ్చేసరికి ఏమో ఆక్టావియా, CLA, సూపర్బ్. ఇవి రెండు కొంచెం లేటెస్ట్, లైక్ ఒక 16, 17, 18 మోడల్స్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే C క్లాస్. అండ్ ఈ C క్లాస్ ఏమో ఇంజన్ రీబిల్డ్ కోసం వచ్చింది. ఇక్కడ చేస్తున్నారు చూసారా, ఇంజన్ రీబిల్డ్ అన్న వాళ్ళు చేస్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఏమో XC60. ఇది వచ్చేసరికి ఆడి Q5 అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏమో జాగ్వార్ Endeavour 2.2, ఇన్నోవా క్రిస్టా. ఇక్కడ వచ్చేసరికి ఏమో ML క్లాస్. నెక్స్ట్ అది వచ్చేసరికి ర్యాపిడ్, ఇసుజు MUX. నెక్స్ట్ వోల్వో V40 B క్లాస్, సూపర్బ్. అండ్ అక్కడ ఫియస్టా. ఆల్మోస్ట్ కవర్ చేస్తాను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక C క్లాస్ కూడా ఉంది. సో అసలు అన్న వాళ్ళ గెరాజ్లో కార్స్ వస్తే అసలు మైండ్ పోయిద్ది, పార్ట్స్ కానీ. సో చూసారా ఎన్ని కార్స్, ఎన్ని పార్ట్స్. సో మోస్ట్లీ ఏంటంటే, మీరు ఇప్పుడు ఈ కార్స్ ఇన్ని చూసి దీనికి ఏమైనా సేల్స్ ఉన్నాయనుకోవడం మీరు అనుకోవచ్చు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్క కారు కూడా సేల్ కాదు, అన్ని వర్క్షాప్. ఇదంతా వర్క్షాప్కి వచ్చిన మెకానికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ వర్క్స్, ట్రాన్స్మిషన్, ఇంజిన్, ఈ వర్క్స్ రిలేటెడ్ వచ్చిన కార్స్ అన్నీ. ఏ ఒక్క కారు కూడా సేల్కి ఉన్నవి కాదు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చాలామంది డీటెయిల్స్ పెట్టండి వర్క్షాప్కి అని చెప్పి అంటున్నారు. యాక్చువల్లీ పెట్టాలనే నాకు ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన అన్న వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే బాగా బిజీ ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు మీరు నార్మల్ జనరల్ సర్వీస్ లేకపోతే నార్మల్ కార్స్కి అట్లాంటివి ఏంటంటే వాళ్ళు ఎక్కువ టైం అయిపోయి, ఇప్పుడు మీరు ఏంటంటే ఇప్పుడు 1 డేలో అయిపోయే వర్క్ కూడా మీకు 1 మంత్ అట్లా కూడా పట్టొచ్చు. సో ఇప్పుడు నేను సజెస్ట్ చేసి ఇప్పుడు మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి లేట్ అయిపోయి ఇవన్నీ ఎందుకుంటాయి అని చెప్పని, ఇట్లా మల్టిపుల్ రీజన్స్, ఇది ఒకటే కాదు, ఇట్లా చాలా రీజన్స్ ఉన్నాయి. వాటిలన్నిటి రీజన్స్ వల్లే నేను మెన్షన్ చేయలేను. సో టైం వచ్చినప్పుడు అది నేను మెన్షన్ చేస్తాను. ఎందుకంటే ఇన్ని కార్స్ పెట్టుకొని, ఇన్ని వర్క్స్ పెట్టుకొని, మళ్ళీ సపరేట్గా ఇంకో కార్ తీసుకొని అవి ఇన్ టైంలో అనేది ఫినిష్ చేయడం మ్యాన్ పవర్కి ఏ ఒక్క గెరాజ్లో పాసిబుల్ అయితే అవ్వదు. అందుకని నేను మెన్షన్ చేయట్లేదు. ఇప్పుడు విజయవాడ అటు సైడ్ ఉన్న మెకానిక్ అన్న వాళ్ళ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. కాకపోతే ఏమైందంటే కొంచెం అన్నకి ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉండి కొంచెం కొన్ని రోజులుగా బిజీ ఉంటున్నారు. ఇంకొక దానివల్ల గెరాజ్ కొంచెం ఎక్కువ రావట్లేదు. సో అది గైస్, అంతే, ఏం లేదు. సో నేను టైం చూసుకొని అన్న వాళ్ళ కాంటాక్ట్ అవన్నీ చూసుకొని వాళ్ళు ఫ్రీ ఉన్న టైంలో నేను మెన్షన్ అయితే చేస్తాను. సో గైస్, ఇందాక చెప్పాను కదా దీనికి ఇష్యూ వచ్చిందని చెప్పని ఏబిఎస్ది. సో ఇప్పుడు స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి. సో చూసారా ఇక్కడ ఏబిఎస్, ట్రాక్షన్ అండ్ టైర్ ప్రెషర్ ఇక్కడ వస్తుంది. దానివల్ల ఇంకా స్టీరింగ్ ర్యాక్ కూడా చేంజ్ చేసాం ఆల్రెడీ యూజ్డ్లోదే. సో అది కూడా ఇప్పుడు ఇది కోడింగ్ చేస్తే ఇది కూడా పోతుంది ఆటోమేటిక్గా. సో ఇంకా ఎర్రర్స్ అయితే ఏం లేవు, ఎందుకంటే అది మొత్తం ఫేడ్ అయిపోయి ఉండేది కదా. సో ఇది నాకు తెలిసిన అన్న వాళ్ళ కార్ అని చెప్పాక అన్న వాళ్ళది బాగుంటుంది. అరౌండ్ ఒక 160,000 అయితే తిరిగింది. సో ఇది గైస్ టైప్ 2 LNK 0001 లారా గురించి అయితే కనుక కోడింగ్ ఎలా చేస్తారు, ఇంకా ఏబిఎస్ మోడల్ ఎలా చేంజ్ చేస్తారు అనేది ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో ఇంకా కంప్లీట్గా గెరాజ్ టూర్ కూడా ఇచ్చేసాను. ఇంకా చెప్పాలంటే ఈ వెనకమాల కూడా చాలా కార్స్ ఉన్నాయి మొత్తం. సో ఇప్పుడే అన్న వాళ్ళు బ్యాటరీ కేసింగ్ తీస్తారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు బ్యాటరీ అండ్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ కూడా తీస్తారు. మొత్తం ఎయిర్ ఫిల్టర్ హోసింగ్ మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది చూసారా, కొంచెం రస్ట్ పట్టేసి అదే ఏబిఎస్ మోడల్. సో ఇప్పుడు అదే ఫాల్ట్ ఉంది, అది ఇప్పుడు రిమూవ్ చేసి వేరే దాన్ని వేసి కోడింగ్ అయితే చేయబోతున్నాం. లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మొత్తం హెడ్ ఇవన్నీ బిగిచ్చేసారు ఇంజన్ బ్లాక్కి.
సో ఇంకా వాల్ డోర్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంది, వాల్ డోర్ ఒకటి బిగిచ్చేస్తే ఇంకా ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. సో మీరు చూసుకోవచ్చు సి క్లాస్ వాల్ డోర్ కూడా ఫిట్ చేసేస్తున్నారు. ఇంకా యాక్చువల్గా ఈ సి క్లాసెస్కి, మెర్సిడీస్ బెంజ్కి, బిఎండబ్ల్యూ సీట్లు అన్నింటికి ఏంటంటే టైమింగ్ చైన్ వచ్చింది, టైమింగ్ బెల్ట్ రాదు. యూజువల్గా మన జర్మన్ కార్స్కి ఇప్పుడు స్కోడా, వోక్స్వాగన్ వీటికైతే కనుక కొన్ని ఇంజన్స్కి లైక్ 2 లీటర్ వీటిలన్నిటికైతే టైమింగ్ బెల్ట్ వస్తుంది కదా, దీనికైతే టైమింగ్ చైన్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా చూసుకున్నట్టయితే మన లారా కూడా ఏబిఎస్ కోడింగ్ అయితే అయిపోతుంది. ఒక పక్కన ఏబిఎస్ మోడల్ కూడా మార్చేసాం, వేరేది వేస్తాం ఆల్రెడీ. సో ఇంకా లోపల అన్న వాళ్ళు కోడింగ్ చేస్తున్నారు, చూడొచ్చు. ఆ ఏబిఎస్ లైట్స్ కూడా అన్నీ కూడా బ్లింక్ అవుతూ ఉంటాయి అన్నమాట, కోడింగ్ జరుగుతూ ఉంది ఇంకో పక్కన. సో చూసారా ఏబిఎస్ లైట్స్, ఇంకా ట్రాక్షన్, ఏబిఎస్ రిలేటెడ్ మొత్తం బ్రేకింగ్ ఇవన్నీ కూడా మొత్తం బ్లింక్ అవుతూ ఉంటాయి అనమాట, ఎందుకంటే కోడింగ్ జరుగుతుంది. ఇంకా లోడింగ్ అదంతా అవుతుంది. ఇన్ని చాలా హై అండ్ ప్రొఫెషనల్ టూల్స్ ఇవన్నీ మొత్తం. సో ఇందాక చూపించాను కదా ఇంజిన్ రీబిల్డ్ చేస్తున్నారని చెప్పని సి క్లాస్ది. సో యాక్చువల్ ఇదే ఇంజిన్ అండ్ ట్రాన్స్మిషన్, ఈ రేడియేటర్, ఈ పార్ట్స్ అన్నీ తీసేస్తే సి క్లాస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది యూజువల్గా ఒక 2012-13 ఆ మోడల్ సి క్లాస్ అనమాట ఇది వచ్చేసరికి. నెక్స్ట్ ఇటు సైడ్ ఈ టూల్ ఉంది చూసారు, ఇది ఏంటంటే క్రెయిన్ అంటారు. ఇంజిన్ ఇవన్నిటిని, ట్రాన్స్మిషన్ ఇట్లన్నిటిని లిఫ్ట్ చేయడానికి దీనికి పెట్టేస్తారనమాట. పెట్టేసి దాని దగ్గర తీసుకెళ్ళి పుల్ చేసేస్తారు. సో దట్ అది బాగా హెవీ ఉంటుంది కదా, ఎందుకంటే ఇంజిన్ అంటే చాలా చాలా వెయిట్ ఉంటుంది. మెయిన్ పార్ట్ ఇదే కదా. యాక్చువల్గా ఇందాక మన కార్కి క్లియర్గా చూపించలేకపోయాను కానీ ఏబిఎస్ మోడల్ అనేది. సో ఏబిఎస్ మోడల్ అనేది ఇట్లాగే ఉంటుంది, సేమ్ సిమిలర్ ఎగ్జాక్ట్ ఇంతే ఉంటుంది. 4 వస్తాయి, 4 వీల్స్ కాబట్టి 4 లైనర్స్ వస్తాయి, ఏబిఎస్ లైనర్స్. ఇవన్నీ మెటల్ ఉంటుంది ఇది. సో దీంట్లో మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ బోత్ కంబైన్డ్ ఉంటుంది మోడల్లోనే. సో సప్లై అన్నీ మొత్తం చూసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసరికి సిఎల్ఏ, దీని డాష్ బోర్డ్ కూడా ఓపెన్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు చాలానే ఉంటుంది మొత్తం షెడ్ మొత్తంలో. సో ఇది నాకు నచ్చింది సిఎల్ఏ క్లాస్లో, ఎందుకంటే ఫ్రేమ్లెస్ డోర్స్ వస్తాయి. సో నెక్స్ట్ ఇంకా అక్కడ XC90 ఉంది, ఎండివర్, ఇవన్నీ ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇదే ఇంకా మన కార్కి అయితే ఇంకా వర్క్ అయితే అవుతుంది. యాక్చువల్లీ దీని ఇంజిన్ ఇది స్కోడా సూపర్బ్, ఇది 2018 ఐ థింక్ సో, 2 లీటర్ TDI ఇంజినే. ఇది కొంచెం మాల్ ఫంక్షన్ వచ్చింది, సో మిస్సింగ్ వచ్చి ఇంకా హీట్ అయ్యి ఇంజిన్ సీజ్ అయిపోయింది, అందుకని ఇంక ఇంజిన్ తీస్తారు. దీనికి కూడా గేర్ బాక్స్ అవేం లేదు. సో ఇంక అట్లా కార్స్ అయితే ఇంక అట్లా ఉన్నాయి మొత్తం. చూసారా ఎన్ని కార్స్ అసలు. ఇట్లాంటి ప్లేసెస్లో ఒక కార్ ఎంతూసియాస్ట్ వస్తే పిచ్చి అయిపోతుంది, మామూలుగా ఉండదు. ఫుల్ ఫన్ అసలు. ఏ కారు గురించి, ఆ కారు గురించి, ఈ కారు గురించి తెలుసుకొని అటు తిరిగి ఇటు తిరిగి దీన్ని చూసి దాన్ని చూసి టైం అంతా స్పెండ్ చేసేయచ్చు. యూజువల్గా నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నాకు ఫ్రీ టైం ఉంటే అన్నవాళ్ళ షెడ్కి వచ్చి అలా సరదాగా కూర్చుంటా. సో ఇందాక మీకు చెప్పా కదా కొంచెం రష్ ఉన్నట్టు అని చెప్పని. సో ఇది వచ్చేసరికి పాత పాడైపోయిన మోడల్, అండ్ ఇది వచ్చేసరికి కొత్త మోడల్. అంటే కొత్తదంటే కొత్తది కాదు, యూజ్డ్ మోడల్ వేస్తున్నాం, ఎందుకంటే కొత్తది చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో చూసుకున్నట్టయితే పైప్స్ అని చెప్పా కదా ఇందాక. సో ఇవే మెటల్ పైప్స్ అనమాట. ఏబిఎస్ లైనర్స్, బ్రేక్ లైనర్స్ అని కూడా అంటారు. ఇది మెటల్ వస్తుంది. 4 వీల్స్ కాబట్టి 4 ఉంటాయి, మెయిన్ ఒకటి ఉంటుంది. సో ఇక్కడ ఉండిద్ది అనమాట లొకేషన్ అనేది. సో ఇవన్నీ బ్యాటరీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకు తెలియదు ఏబిఎస్ లొకేషన్ అనేది. అక్కడైతే ఇప్పుడు ఈ మోడల్ అయితే ప్లేస్ చేసేపోతున్నాం. కోడింగ్ కూడా అయిపోయింది, జస్ట్ ఒక బేసిక్ సెట్టింగ్ ఒకటి చేస్తే ఇంకా సెట్ మొత్తం పర్ఫెక్ట్ ఇంకా. సో ఫైనల్లీ సి క్లాస్ కంప్లీట్ ఇంజిన్ రీబిల్డ్ అయితే అయిపోయింది. మీరు చూడొచ్చు అన్ని చైల్డ్ పార్ట్స్ లైక్ ఇప్పుడు ఇంజెక్టర్స్ కానీ, లేకపోతే సెన్సార్స్ కానీ, లేకపోతే వైరింగ్ ఇవన్నీ మొత్తం, మ్యానిఫోల్డ్ ఇవన్నీ మొత్తం అయితే పెట్టేశారు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు చూసుకున్నట్టయితే మొత్తం ఇంజిన్ రీబిల్డ్ అయిపోయేసరికి చాలా పెద్దది అయిపోయింది. అరౌండ్ ఒక 6 to 7 మెంబర్స్ అయితే టైం స్పెండ్ చేసి ఎంటైర్ డే మొత్తం పట్టింది రీబిల్డ్ చేయడానికి. అండ్ ఇంకా క్రెయిన్ మీద కూడా పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఇంకా కంప్లీట్గా ఇంజిన్ ఇన్స్టాలేషన్ కూడా సి క్లాస్కి అయితే అయిపోయింది. ది నెక్స్ట్ డే ఇంకా మీరు చూడొచ్చు ఐడ్లింగ్లో పెట్టేశారు, ఎందుకంటే ఫుల్ బోర్ చేశాం కాబట్టి ఇంకా ఆబ్వియస్గా కొంచెం టెస్టింగ్లో పెట్టాలి ఆ 3 hours అట్లా. ఇంకా ఇంక ఇంజిన్ తీసేటప్పుడు ఈ కండెన్సర్ ఇవన్నీ తీసేయాలి కాబట్టి ఇంకా ఏసీ గ్యాస్ అదంతా కూడా పోయి ఏసీ గ్యాస్ కూడా పెట్టేశారు. ఇంకా పర్ఫెక్ట్ అయిపోయింది ఇంజిన్ అంతా కూడా. చూపిస్తాను. సో చూసారా ఇంజిన్ రన్నింగ్లో ఉంది. అవన్నీ నార్మల్ తర్వాత అరెస్ట్ చేసి అవన్నీ చేసేస్తారు, ఎందుకంటే ఫ్రంట్ క్రాష్ సెన్సార్స్ ఇవన్నీ తీస్తారు కాబట్టి. హెడ్ లైట్స్ ఇవన్నీ, బంపర్స్ ఇవన్నీ ఏమి లేవు కాబట్టి ఇంకా ఎర్రర్స్ అన్నీ అయితే వస్తూ ఉంటాయి. సో ఫైనల్లీ ఒక సి క్లాస్కి అయితే లైఫ్ వచ్చేసింది, పర్ఫెక్ట్ డన్. సో ఫైనల్లీ మన లారా మ్యాటర్ వస్తే కనుక ఏబిఎస్ ఇష్యూస్ అవన్నీ వచ్చినాయి కదా. సో చూసారా ఇంకా కంప్లీట్ ఎర్రర్ ఫ్రీ అయితే అయిపోయింది. ఫైనల్గా మనం వచ్చిన పని కూడా కంప్లీట్ అయిపోయింది. మన 1110 తెలిసిన వాళ్ళు లారా అని చెప్పా కదా. సో పర్ఫెక్ట్. ఇంకా గరాజ్లో చూసుకుంటే ఈ క్లాస్ ఒకటి మాత్రం కొత్తగా వచ్చింది,
ఈ క్లాస్ అంతే, మిగతా అన్ని పాత కార్సే ఆల్రెడీ నిన్న చూపించినవి మొత్తం. ఇంకా ఈ లెఫ్ట్ సైడ్ ఈ 2 డోర్ల మీద సంథింగ్ ఏదో అయ్యింది. ఇవి కూడా ఇప్పుడు 2 డెంటింగ్ పెయింటింగ్ చేయించాలి. మీకు అంతగా కనిపించకపోవచ్చు, బట్ కానీ చాలా డ్యామేజ్ అయితే అయింది. ఇట్లా తీసుంచినప్పుడు సంథింగ్ ఇట్లా రేర్ నుంచి ఇట్లా గుద్దారంట. సో ఈ 2 డెంటింగ్ పెయింటింగ్ చేయించేస్తే ఇంకా మన కంప్లీట్ వర్క్ అయితే అయిపోద్ది. సో తెలిసిన అన్న వాళ్ళ 310 లారాకి అయితే సస్పెన్షన్ వర్క్ అయిపోయింది. నెక్స్ట్ టర్బో ఒకటేను స్టీరింగ్ ర్యాక్ 2 యూజ్డ్లో కొనేసేసారు. సో నెక్స్ట్ ఈ ఫ్లై వీల్ ఉండొచ్చు చూసారా, ఆ ఫ్లై వీల్ ఏమో ఒరిజినల్ OEM వేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు ABS మోడల్ కూడా ఇది కూడా యూజ్డే. ఎందుకంటే యూజ్డ్ కొన్ని పార్ట్స్ యూజ్డ్ ఎందుకు వేసామంటే అవి ఫుల్లీ వర్కింగ్ కండిషన్, అది కూడా జెన్యూన్ పార్టే. అది కూడా ఏంటంటే ఇప్పుడు కొత్త వేయొచ్చు, బట్ కాకపోతే ఏంటంటే కార్ ప్రైస్ అయిపోతాయి, అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ పార్ట్స్ అవన్నీ. ఎలక్ట్రికల్ ఇష్యూ కూడా చిన్నది ఉండే, అంటే ఇప్పుడు ఏసీకి వెళ్ళే వైరింగ్ కూడా చిన్న ఫాల్ట్ ఉంటే అది కూడా రెక్టిఫై చేయించేసా. ఇప్పుడు ఇంకా కమింగ్ బ్లాగ్స్లో ఏమేమి ఉండిపోతుంది అంటే మేబీ పాసిబుల్ ఒక సూపర్ ఇంజిన్ కూడా రీబిల్డ్ చేస్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, అన్న వాళ్ళు చిన్న సర్వీసెస్ ఇట్లాంటివి మోస్ట్లీ ఏం చేయరు, ఎందుకంటే చాలా బిజీ ఉంటారు. మోస్ట్లీ ఇంజన్ రీబిల్డ్ కానీ లేకపోతే మేజర్ వర్క్స్ లైక్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ ఇట్లాంటి సివియర్ ఉన్న కంప్లైంట్స్ అయితే చేస్తారు. సో అక్కడ చూపించా కదా స్టార్టింగ్లో ఒక 2015 అబో మోడల్ ఉన్న ఈ క్లాస్ ఉంది కదా, దాని ట్రాన్స్మిషన్ వర్క్, ఇంకా సూపర్ 2018 ఒకటి ఉందన్నాను కదా, దాని కూడా ఒకటి ఇంజన్ వర్క్ అయితే చేయబోతున్నారు. ఇఫ్ పాసిబుల్ అది కూడా రికార్డ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు కమింగ్ టు తెలిసిన వాళ్ళ 0001 లార్ అయితే కనుక దీనికి ఇంకా ఆల్మోస్ట్ వర్క్స్ అయితే అయిపోయినాయి. జస్ట్ ఆ 2 డోర్ పెయింటింగ్ అను ఇంకా కంప్లీట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం క్లీన్ అయితే చేయాలి. చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంకా బ్యాక్ టు విజయవాడ వెళ్ళిపోవచ్చు. సో ఇది గైస్ వ్లాగ్ అయితే మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటిని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా కమింగ్ బ్లాగ్స్లో క్రేజీ వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఫస్ట్ టైం ఇన్ యూట్యూబ్ ప్రతి వీడియో అట్లాంటివి ఉండబోతాయి. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. సో నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.